హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ యూటీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ మేనేజర్ చంద్రశేఖర్ గారు. వారితో మాట్లాడి ఈ టూర్ యొక్క స్పెషాలిటీ ఏంటి, ఏ ఏ ప్లేసెస్ కవర్ చేస్తాం, ఎన్ని డేస్ మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది, అండ్ మోర్ ఓవర్ ఈ టోటల్ టూర్ ప్యాకేజ్కి కాస్ట్ ఎలా ఉంది, బడ్జెట్ ఫ్రెండ్లీ ఉందా, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వారితోనే మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. హలో అండి. హలో అండి. సో బేసిక్గా మనం ఎప్పుడైనా ఇంటర్నేషనల్ వెకేషన్కి వెళ్ళాలి అనుకుంటే చాలా మంది సజెస్ట్ చేసేది ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ యూరోప్ అని అంటారు. అవునండి. అండ్ చాలా మందికి కూడా అదొక డ్రీమ్ టూర్ అనమాట. కరెక్ట్. ఎందుకు ఇంత స్పెషల్ అసలు యూరోప్? ఎస్, యాక్చువల్గా అంటే డ్రీమ్ అండి. ఆ యూరోప్ కంట్రీ కూడా అట్లానే ఉంటుంది. అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు ఆ యూరోప్ కంట్రీస్ అన్ని కూడా. ప్లస్ వాళ్ళ కన్స్ట్రక్షన్, వాళ్ళ నీట్నెస్, వాళ్ళ హాస్పిటాలిటీ, ఇవన్నీ కలగలిపి యూరోప్ ఒక డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకుంటున్నామా, ఆ కంట్రీస్కి వెళ్ళి డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకుని అన్న భావన తీసుకొని వచ్చారనమాట. ఈ యూరోప్ టూర్లో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మొత్తం మనము 9 కంట్రీస్ కవర్ చేస్తామండి. ఓకే. ఈ 9 కంట్రీస్ కూడా చాలా మెటిక్యులస్గా ప్లాన్ చేసింది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. 9 కంట్రీస్ కవర్ చేస్తాం. కంట్రీస్ 12 nights 13 days. ఇప్పుడు ఈ ట్రిప్కి వెళ్ళేసి వస్తే 9 కంట్రీస్ వెళ్ళేసి వచ్చినా అని చెప్పచ్చు కదా. చెప్పొచ్చు. అంత బాగుంటాయి, అన్ని కూడా ఇంటర్ కనెక్టెడ్. ఒక్కసారి మనము యూరోప్ లో మనకి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఫస్ట్ మనము ఫ్రాన్స్ వెళ్తామండి. ఫ్రాన్స్ లో ప్యారిస్ లో మనం అడుగు పెడతాం. అక్కడి నుంచి మళ్ళీ మనము రోమ్ నుంచి వచ్చే వరకు కూడా అన్ని ఇంటర్ కనెక్టెడ్ రోడ్స్, కంట్రీస్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం కవర్ చేసే కంట్రీస్ ఏముంటాయి అంటే మనకి ఫ్రాన్స్ కవర్ చేస్తాము, అక్కడి నుంచి మళ్ళీ బెల్జియం వెళ్తాం, తర్వాత మనకి నెదర్లాండ్స్ వెళ్తాం, అక్కడి నుంచి జర్మనీ తర్వాత స్విట్జర్లాండ్ తర్వాత మనకి లిచెన్స్టైన్ అని ఒక చిన్న కంట్రీ ఉందన్నమాట. లిచెన్స్టైన్ తర్వాత ఆస్ట్రియా వెళ్తాం. ఆస్ట్రియా తర్వాత మనం ఇటలీ వెళ్తాం. ఇటలీ తర్వాత మనం వాటికన్ వెళ్తాం. ఇవన్నీ ఎప్పుడో సోషల్ టెక్స్ట్ బుక్ లో విన్న నేమ్స్. అన్ని అలా అద్భుతంగా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి కూడా యూరప్ అంటే అంత అద్భుతమైన కంట్రీ అనే ఒక ఆ నానుని ఇంకా వాళ్ళు అట్లానే ప్రిజర్వ్ చేసుకుంటూ వస్తున్నారు. అలానే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కూడా ఈ కంట్రీస్ అన్ని కలుపుతా కూడా, ప్లస్ దాంట్లో ఏవేవి మెయిన్ విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయో వాటికి సంబంధించి అన్ని ఎంట్రీ టికెట్స్ ఇస్తా మనం ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్యాకేజ్ తీసుకొని వచ్చింది. 12 nights 13 days 3,25,000 rupees. ఓకే. 9 కంట్రీస్ కవర్ అవుతాయి. 12 nights 13 days ఇంక్లూడింగ్ అకామిడేషన్, ట్రావెల్, ఫుడ్, ఎంట్రీ టికెట్స్. అండ్ ఇంకొక పార్ట్ వీసా కూడా ఇందులోనే. ఓకే. అంటే వీసా అంటే ఆ ప్రాసెస్ అంతా ఎలా అవుతుంది? యూజువల్ గా నేను విన్నది పర్సనల్ గా ఏంటంటే యూరోప్ కి వీసా దొరకడం కాస్త డిఫికల్ట్ అని చెప్పేసి అన్నారు. నిజమేనా? కరెక్టేనండి. అందువల్ల ఏంటంటే మనము ఎవరైతే బుకింగ్ కోసం వస్తారో వాళ్ళకి ఫస్ట్ మనం వాళ్ళ దగ్గర డాక్యుమెంటేషన్ ఉన్నాయా లేదా అని కనుక్కుంటామండి. ఏం డాక్యుమెంట్స్? డాక్యుమెంట్ వచ్చి మనకి ఐటీ రిటర్న్స్ కావాలి, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలి, తర్వాత మనకి బ్యాంక్ స్టేట్మెంట్స్ కావాలి. ఆ బ్యాంక్ స్టేట్మెంట్స్ లో కూడా ఎంత బ్యాలెన్స్ ఉండాలి, తర్వాత ఫొటోస్, ఒరిజినల్ పాస్పోర్ట్స్, ఇవన్నీ కూడా మా వీసా టీమ్ కలెక్ట్ చేసుకుంటుంది. అది తర్వాత బుకింగ్ తీసుకుంటుంది అనమాట. సో అందువల్ల ఏంటంటే వీసా పార్ట్ కూడా మేమే టేకప్ చేసేటప్పటికి చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే కొంతమంది ఏంటంటే వీసా టేకప్ చేయరు తొందరగా, ఎందుకంటే క్యాన్సిలేషన్స్ ఉంటాయి అని. సో అందువల్ల ఏంటంటే అన్ని ఒకే అంబరిల్లాలో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ ప్యాకేజ్ తీసుకొని వచ్చింది. బెస్ట్ పార్ట్ అండి. అందువల్ల ఫ్లైట్స్ ఉంటాయి, మనం టైం అంతా ఇన్వెస్ట్ చేయలేము. యాక్చువల్లీ ఇన్ని డేస్ ఇది ప్లాన్ చేసుకొని మళ్ళీ దీనికి ఇంత బ్యాక్గ్రౌండ్ వర్క్ కి టైం ఇన్వెస్ట్ చేయాలంటే ప్రాబ్లం. అందుకని అలాగే మళ్ళీ మెయిన్ మనకి సిటీస్ లో ఉన్న మెయిన్ అట్రాక్షన్స్ వచ్చేప్పటికి, ఫర్ ఎగ్జాంపుల్ ప్యారిస్ ఉంది అనుకోండి, ప్యారిస్ లో ఈఫిల్ టవర్ కి వెళ్తాం, తర్వాత అక్కడే సీన్ రివర్ క్రూజ్ అని ఉంటుంది, సీన్ రివర్ క్రూజ్ కి వెళ్తాం, ప్యారిస్ సిటీ టూర్ వెళ్తాం. ఇవన్నీ కూడా చాలా ఆ ప్లాన్ ప్రకారం తీసుకెళ్తాం కాబట్టి అన్ని కూడా మనకి చక్కగా అన్ని పర్టికులర్ టైంలో అయిపోతూ ఉంటాయండి. ఐఫిల్ టవర్ కూడా చాలా అద్భుతంగా వాళ్ళు కట్టిన ఆ డిజైన్ ని ఒప్పుకోవచ్చు అండి, అంత అద్భుతంగా. ప్లస్ ప్యారిస్ సిటీ టూర్, సీన్ రివర్ క్రూజ్ అని ప్యారిస్ లోనే, అంటే ఫ్రాన్స్ లోనే వన్ ఆఫ్ ద లాంగెస్ట్ రివర్ అనమాట సీన్ రివర్ అని. దానిలో ఒక బోటింగ్ ఉంటుంది, విత్ ఆడియో ఉంటుంది. వాళ్ళ మాన్యుమెంట్స్ దగ్గరికి వచ్చినప్పుడు మాన్యుమెంట్స్ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తారు. సో ఆల్మోస్ట్ అది 1 hour బోటింగ్ ఉంటుంది. సో అది కూడా మనం ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇంక్లూడ్ ఉంటుంది. అలా బెల్జియం వచ్చేళ్ళకి అక్కడ మనకి మినీ యూరోప్ అని ఉంటుంది, అటమోమియం అనే స్ట్రక్చర్ ఉంటుంది, ఫోటో స్టాప్ ఇస్తాం అది. అక్కడ నుంచి సిటీ సెంటర్ ఉంటుంది, సిటీ ప్లేస్ అంటారు అది.
అది చూసుకుంటాము. గ్రాండ్ ప్లేస్ అంటారు, అది చూసుకుంటాం. అక్కడ నుంచి బయట నెదర్లాండ్స్ వచ్చి మళ్ళీ క్రూజ్ ఉంటుంది, కెనాల్ క్రూజ్ ఉంటుంది. ఆ కెనాల్ క్రూజ్ అద్భుతంగా ఉంటుంది. కెనాల్స్, ఇంటర్ కనెక్టింగ్ కెనాల్స్ అవన్నీ చాలా బాగుంటుంది. దాంట్లో మనకు క్రూజ్ ఇస్తాము. జర్మనీలో వచ్చేటికి కలోన్ అని ఉంటుంది. కలోన్ మనకి చర్చ్ ఉంది, కెథడ్రల్ అంటారు. కెథడ్రల్ కి చర్చ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కెథడ్రల్స్ ఎక్కువ మనకి యూరోప్ లో ఉంటాయి, ఎందుకంటే అది వన్ ఆఫ్ ద పోప్ సీట్ అంటారు కెథడ్రల్ దానికి. అది కూడా ఆ కలోన్ లో ఉన్న కెథడ్రల్ కూడా డబుల్ స్పియర్ ఉన్నటువంటి కెథడ్రల్ అనమాట. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ అది. అదే చూసుకుంటాము. స్విట్జర్లాండ్ వెళ్తాం. స్విట్జర్లాండ్ రైన్ ఫాల్స్ అని ఉంటుంది. రైన్ ఫాల్స్ మనకి నయాగరా ఫాల్స్కి ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. అంటే హైట్ ఒక్కటే తక్కువ, కానీ ఆ తెల్లటి నురుగుతో ఆ వాటర్ ఫాల్ చాలా బాగుంది. దానికి బోట్ రైడ్ ఆల్మోస్ట్ ఆ వాటర్ ఫాల్ దాకా వెళ్తాం. సో అది మనకి రైన్ ఫాల్స్ ఉంటుంది. జ్యూరిక్ సిటీలో 3 nights ఉంటాము. వెళ్ళే దారిలోనే మనకి జర్మనీ నుంచి వెళ్ళే కుకు ఫ్యాక్టరీ అని ఉంటుంది అనమాట. ఆ కుకు షాప్ ఉంటుంది. కుకు షాప్ చూసుకుంటాము. అక్కడ నుంచి బయలుదేరి స్విట్జర్లాండ్ ఉంటుంది. అక్కడ ఇంకొక మెయిన్ అట్రాక్షన్ మౌంట్ ఇట్లీస్ అని ఉంటుంది. మౌంట్ ఇట్లీస్ కూడా ఆల్మోస్ట్ 10,000 feet ఉంటుందండి. స్విట్జర్లాండ్లో ఆల్పైన్ రేంజ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మౌంటైన్ అనమాట మౌంట్ ఇట్లీస్. దానికి కూడా 2 different వే ఆఫ్ మనకి రీచింగ్ ఉంటుంది. ఒకటి వచ్చేటికి నార్మల్ కేబుల్ కార్లో ఒక స్టేజ్ వరకు వెళ్తాం. ఇంకో కేబుల్ కార్లో రోటో ఎయిర్ అని చెప్పేసి మనం నుంచొని ఉంటాము. ఆ కేబుల్ కారే మనకి 360 degrees తిరుగుతుంది అనమాట. సో ఆ చుట్టుపక్కల ఆ మంచు పర్వతం మొత్తం చాలా అద్భుతంగా ఉంటుంది. పైన మనం ఆల్మోస్ట్ ఒక 1/2 hour to 1 hour స్పెండ్ చేస్తాము. చేసి అక్కడి నుంచి కిందకు వచ్చి జ్యూరిక్ సిటీ టూర్ ఉంటుంది. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి లిచెన్స్టైన్ వెళ్తాం. లిచెన్స్టైన్లో వడూజ్ అని ఉంటుంది. వడూజ్ ట్రామ్ రైడ్, సిటీ మొత్తం కూడా ట్రామ్లో కవర్ చేసేయచ్చు. అంత చిన్న కంట్రీ, అది చాలా బాగుంటుంది. ఆ ట్రామ్ రైడ్ ఉంటుంది. తర్వాత మనకి ఆస్ట్రియా వచ్చేటప్పటికి ఆస్ట్రియాలో మీకు స్వరోస్కి క్రిస్టల్స్ ఉంటుంది. దాని హెడ్ ఆఫీస్ అక్కడే ఉంది. ఆ మ్యూజియం ఉందన్నమాట. చక్కగా ఏమైనా చక్కగా కొనుక్కోవచ్చు స్వరోస్కి క్రిస్టల్స్. అక్కడి నుంచి బయలుదేరి మనం వెనీస్ వెళ్తాం. వెనీస్ అందరికి తెలిసిందే, సింకింగ్ సిటీ అంటారు అది. సో దానికి బోట్లో వెళ్ళి మొత్తం సిటీ టూర్ అంతా బై వాక్ ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గండోలా రైడ్ అని ఉంటుంది. చాలా మూవీస్లో ఇద్దరే వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని ఒక అతను రోయింగ్ చేసుకుంటే వెళ్తాడు కెనాల్స్ మధ్యలోంచి. సో అది వెనీస్లో ఉంటుంది అనమాట. సో ఆ వెనీస్ కవర్ చేసుకుంటే లీనింగ్ టవర్ ఆఫ్ పీసా వెళ్తాం. అంటే అది మనకి ఇంక్లైన్ అవుతా ఉందన్నమాట. అది ఆ టవర్ యాక్చువల్గా అది బెల్ టవర్. సో ఇంక్లైన్ అవుతుంది, కానీ దాన్ని స్టాప్ చేశారు ప్రస్తుతానికి, అది ఇంక్లైన్ కాకుండా. సో అందువల్ల చాలా ఫేమస్ అయింది. లీనింగ్ టవర్ ఆఫ్ పీసా అంటారు. లీనింగ్ టవర్ పీసా చూస్తాము. రోమ్ వస్తాం. రోమ్ మళ్ళీ ఇంకొక అద్భుతమైన సిటీ అండి రోమ్. రోమ్ మనకి కలోజియం ఉంటుంది. మనకి చాలా మూవీస్లో, ఇంగ్లీష్ మూవీస్లో ఫైటింగ్ సీన్స్ చూపిస్తూ ఉంటారు ఒక స్టేడియంలో, బెన్ హరు అలాంటి మూవీస్లో అవి. తర్వాత అక్కడే ట్రెవే ఫౌంటైన్ అని ఉంటుంది. సో అది చూసుకుంటాము. తర్వాత అక్కడి నుంచి మనము వాటికన్ సిటీ వెళ్తాం. స్మాలెస్ట్ కంట్రీ మన ప్రపంచంలో వాటికన్ సిటీలో, వాటికన్లోకి వెళ్తాము. ఇవన్నీ చూసుకొని చక్కగా 12 nights 13 daysలో బ్యూటిఫుల్గా ఉంటుందండి. అప్పుడే 13 రోజులు అయిపోయిందా అనిపిస్తుంది అనమాట. వండర్ఫుల్ టూర్. ఆ కంట్రీస్ ప్లస్ అక్కడ వాతావరణం కూడా మనకి చాలా అద్భుతంగా ఉంటుంది. వ్యాలీస్, బ్యూటిఫుల్ వ్యాలీస్, ఇవన్నీ మనకి జీవితంలో ఒక్కసారైనా కూడా యూరోప్ టూర్ వెళ్ళి రావాలి. అంతే, అంత బాగుంటుంది. అది వెళ్ళొచ్చిన తర్వాత మిగతా ఏదైనా మనం చక్కగా చూసుకోవచ్చు. 13 రోజులు మనం టైం స్పెండ్ చేయగలిగితే చాలు. అంతే. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ మిగతా అన్ని అరేంజ్మెంట్స్ చూసుకుంటుంది 3,25,000 రూపీస్లోనే. ప్లస్ నేను చెప్పే అన్ని ఇంక్లూడ్ అండి దాంట్లో. మీరు ఫ్లైట్ టికెట్స్, వీసా, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, లగ్జరీ హోటల్ అకామిడేషన్, నేను చెప్పినటువంటి ఆల్ ఎంట్రీ టికెట్స్ ప్లస్ ట్రాన్స్పోర్టేషను. ఇక్కడ నుంచి ఒక తెలుగు టూర్ మేనేజర్ వస్తారు. అక్కడ ఎక్కడెక్కడైతే మనకి గైడ్ కావాలో ఆ గైడ్ మనం హైర్ చేసుకుంటాము. ఇవన్నీ కలగలిపిన టూర్ యూరోప్. క్రేజీ అండి. అసలు లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్ప్లోరింగ్ అని అంటా ఉంటారు కదా. బతుకున్నన్ని రోజులు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి అని చెప్పేసి అంటారు. చాలా గొప్ప గొప్ప వాళ్ళు అన్న మాటలు ఇవి. అవునండి. సో వాళ్ళ కల్చర్ ని ఎక్స్ప్లోర్ చేయడము ఇవన్నీ కూడా వన్స్ ఇన్ లైఫ్ టైం ఆపర్చునిటీ. అది అసలు మిస్ చేసుకోవద్దు. అంటే మనం వెళ్ళాలి అనుకోవడం కొంచెం కష్టమే అవుతుంది వెళ్ళడానికి. కాకపోతే వెన్ వీ హ్యావ్ అ సపోర్ట్, ఒకరు తీసుకొస్తారు అంటే కొంచెం ఆ ధైర్యం వేరే ఉంటది. హ్యాపీగా వెళ్ళి రావచ్చు. అండ్ ఇన్ని డేస్ ఇన్వెస్ట్ చేయడానికి పెట్టడమే కాకుండా మనం ప్లాన్ చేసుకుంటే ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే
మొత్తము ఐటనరీ ప్రిపేర్ చేసుకోవాలి, టికెట్స్ బుక్ చేయాలి, అదొక లేనిపోని టెన్షన్ ఇదంతా. వీసా ఒకటి, అక్కడ ఎక్కడ ఏం చూడాలి, ట్రాన్స్పోర్టేషన్ తెలీదు మనకి. అవేంటి, అందుకని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ చక్కగా అన్ని డిజైన్ చేస్తాం. అందుకని ప్రతి నెల యాక్చువల్గా దానికి సీజన్ ఉంటుందండి. ఏప్రిల్ టు మనకి అప్ టు నవంబర్ డిసెంబర్ వరకు ఉంటుంది. తర్వాత ఏంటంటే యాక్చువల్ డిసెంబర్లో చల్లగా ఉంటుంది, నవంబర్ వరకు కూడా చక్కగా వెళ్ళి రావచ్చు. మిగతా రోజుల్లో మనకి వెళ్ళటానికి కొంచెం అంటే కోల్డ్ ఇబ్బంది, చలి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈ సీజన్లో చక్క ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రతి నెల కూడా గ్రూప్స్ ఉంటుందండి. ఎవరైనా మనకి నెక్స్ట్ గ్రూప్ వెళ్ళాలనుకంటే మనకి ఆల్రెడీ జూలై అండ్ ఆగస్ట్ అయిపోయినాయి. మనకి అక్టోబర్లో 3rd ఒక గ్రూప్ ఉంది. జూలై ఆగస్ట్ అయిపోయింది, 3rd అక్టోబర్ ఇప్పుడు గ్రూప్. ఎందుకంటే మనము కొంతమంది ఏంటంటే యూరోప్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇంగ్లాండ్ కూడా, లండన్ కూడా చూసి రావాలంటారు. వాళ్ళ కోసం ఒక 2 days యాడ్ చేసుకోవచ్చు. అందుకోసం ఏంటంటే మనకి లండన్కి ఒక 1 month వీసా కావాల్సి వస్తుంది, టైం కావాల్సి వస్తుంది. తర్వాత యూరోప్ ఒక 15 days కావాల్సి వస్తుంది. అందుకని ఎవరైనా వెళ్ళాలి ఈ 2 కంట్రీలు అనుకుంటే కనుక ఇప్పుడే అప్రోచ్ అవ్వాలి. లేకపోతే వీసా డిలే అయినా మనకి చాలా కష్టం అవుతుంది. అందుకని బుకింగ్స్ కూడా ఆల్మోస్ట్ అక్టోబర్ కూడా అయిపోవచ్చినాయి అండి. అక్టోబర్ కూడా అయిపోవచ్చింది. కాబట్టి ఇంకొన్ని సీట్స్ ఏమైనా ఎవరైనా వెళ్ళాలనుకుంటే అక్టోబర్ అండ్ నవంబర్ గ్రూప్స్ ఉన్నాయి. ఇప్పుడు అప్రోచ్ అయితే హ్యాజల్ ఫ్రీగా, చక్కగా టెన్షన్ లేకుండా వీసాలు అన్ని కూడా చక్కగా అరేంజ్ చేసుకొని వెళ్ళి రావచ్చండి. అండి, సూపర్బ్ అండి. అసలు జెన్యూన్ గా చాలా నచ్చింది. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కానివ్వండి, నిజంగా వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది అనమాట. వినడానికి ఎంత బాగుంది అంటే వెళ్ళొచ్చిన వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఐ థింక్ మీ దగ్గరకు వచ్చి ఫుల్ హ్యాపీగా చెప్పుకుంటూ ఉంటారు కదా. అసలు ఫుల్ 100% సాటిస్ఫై అవుతారండి. అంత చక్కగా ఉంటుంది. అంటే ఈ బడ్జెట్ లోని ఇన్ని తీసుకుని వెళ్ళగలిగే మంచి లగ్జరీ హోటల్ అకామిడేషన్స్ ఉన్నాయి. మిగతా కొంతమంది ఏంటంటే ప్యాకేజ్ తక్కువ అంటారు. దానివల్ల ఏంటంటే అక్కడ కొంచెం ఆ లగ్జరీ తగ్గిస్తారు. అందువల్ల ఏంటంటే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ 100% నమ్మదగ్గ ఆర్వీ ఈ యూరోప్ టూర్కి మాత్రం ఎక్సలెంట్గా వెళ్ళి రావచ్చు అండి. కాంప్రమైజ్ ఉండదు. ప్లస్ మనకి ఇక్కడ టోటల్ 12 బ్రాంచెస్ ఉన్నాయండి. తెలంగాణ, ఆంధ్ర అండ్ బెంగళూరు కలుపుకోండి. ఆ బ్రాంచెస్ ఎవరైనా కానీ అప్రోచ్ అయితే చక్కటి ఎక్స్పీరియన్స్ స్టాఫ్ ఉన్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. షూర్ థింగ్ అండి, డెఫినెట్లీ. అసలు ఈరోజు చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, మీరు కానీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోని చక్కగా ఒక వెకేషన్ ప్లాన్ చేస్తున్నట్లయితే డెఫినెట్గా ఒక్కసారి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారిని సంప్రదించండి. మీరు డైరెక్ట్గా వాళ్ళ బ్రాంచ్కి వెళ్ళొచ్చు. లేదు అనుకున్నా కింద స్క్రోల్ చేస్తున్న నెంబర్కి కాల్ చేసి మరింత సమాచారాన్ని పొందొచ్చు.